గుడ్ డే డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనము జ్యోతిష్యంలో కరెక్ట్‌గా 12 రాశులు ఎందుకుంటాయి? 10 గాని, 13 గాని ఎందుకుండవు? కరెక్ట్‌గా 12 అనే నంబర్ ఎక్కడి నుంచొచ్చింది రాసులకి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ విషయం అర్థం చేసుకోవాలి అంటే గనక మనం ఒకటి అర్థం చేసుకోవాలి. జ్యోతిష్యంలో ఖగోళ శాస్త్రం అనేది చాలా ముఖ్యమైనది. జ్యోతిష్యం ఒక బేసిస్ ఆస్ట్రానమీలో ఉంటాయన్నమాట. సో, కరెక్ట్‌గా 12 రాశులు అనే కాలిక్యులేషన్ ఎక్కడి నుంచొచ్చింది అంటే గనక మనకి చంద్రుడు, సూర్యుడు మరి భూమి యొక్క రిలేటివ్ మోషన్‌ని అర్థం జేసుకోవాలి. మనందరికీ తెలుసు సూర్యుడి చుట్టూరా భూమి పరిభ్రమిస్తూ ఉంటుంది. గుండ్రంగా రొటేట్ అవుతుంది. దానికి 365 రోజులు పడుతుంది అప్రాక్సిమేట్‌లీ. ఆహ్, సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి తన కక్షలో ఉంటూ సూర్యుడి చుట్టూరా పరిభ్రమిస్తుంటుంది. అలాగే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల చంద్రుడు ఒక కక్షలో భూమి చుట్టూరా పరిభ్రమిస్తూ ఉంటుంది. మరి భూమి కదులుతూ ఉంటే, ఆ భూమి చుట్టూరా కక్షలో చంద్రుడు ఉండాలంటే చంద్రుడు గూడా కదులుతాడు కదా! అంటే భూమి కదిలినప్పుడల్లా తనతో పాటు చంద్రుడిని గూడా తీసుకెళ్తోందనమాట. కాబట్టి సపోజ్ మనం పౌర్ణమిని ట్రాక్ చేద్దాం అనుకుందాం ఆకాశంలో. పౌర్ణమి అంటే మనకు తెలుసు కదా! ఫుల్ మూన్. ఫుల్ మూన్ అంటే పౌర్ణమిని ట్రాక్ చేద్దాము అంటే ఏమవుతుందంటే సపోజ్ ఈ నెల పౌర్ణమి మన ఆకాశంలోకి భూమి నుంచి చూసినప్పుడు ఈ నెల పౌర్ణమి ఈ పొజిషన్‌లో అయిందనుకుందాం. ఆకాశంలో. చంద్రుడు మనకిక్కడ కనిపిస్తున్నాడనుకుందాం. ఇంకో అప్రాక్సిమేట్‌లీ ఇంకో 30 రోజుల తర్వాత మళ్ళీ పౌర్ణమొస్తుంది. 30 రోజుల్లో చంద్రుడు భూమి అక్కడే ఉండదు గదా! అది కదులుతుంది. ఎక్కడికో వస్తుంది. కొంచెం ఒక 30 డిగ్రీలు కదిలి అరౌండ్ 30 డిగ్రీలు కదిలి ఆకాశంలో ఇంకో ముందరికెళ్తుంది. భూమితో పాటు చంద్రుడు కూడా వెళ్తాడు. ఎందుకంటే భూమిని అంటిపెట్టుకునే ఉంటాడు చంద్రుడు ఆ కక్షలో. సో, ఇంకొంచెం ముందరకెళ్ళేసి నెక్స్ట్ టైమ్ పౌర్ణమి ఎక్కడవుతుంది? ఇంకో 30 డిగ్రీలు అవతల అవుతుందనమాట. సో, ఇన్ మ మ ఈరోజు ఏప్రిల్‌లో ఇక్కడవుతే గనక మేలో పౌర్ణమి ఇక్కడవుతుంది. జూన్‌లో పౌర్ణమి ఇంకో చోట అవుతుంది. అలా భూమి సూర్యుడు చుట్టూరా తిరుగుతూ ఉంటే పౌర్ణమి గూడా ఆకాశంలో వేరు వేరు ప్రదేశాల్లో కనిపిస్తుంది. ఒక ఏడాది తర్వాత మళ్ళీ భూమి తన స్థానానికి తను వస్తుంది కాబట్టి పౌర్ణమి గూడా అప్రాక్సిమేట్‌లీ ఒక ఏడాది తర్వాత నాట్ ఎగ్జాక్ట్‌లీ ఏడాది కాలిక్యులేషన్ చెప్తాను. అప్రాక్సిమేట్‌లీ ఏడాది తర్వాత మనం ఈ ఈ నెలలో ఏప్రిల్‌లో ఇప్పుడు చూసిన పౌర్ణమి ఇంకొక ఏడాది తర్వాత ఇప్పుడు 2024 సంవత్సరం కదా! ఇంకో 25 సంవత్సరం తర్వాత ఏప్రిల్‌లో మళ్ళీ పౌర్ణమి అప్రాక్సిమేట్‌లీ మనం ఈ నెలలో ఎక్కడ చూసామో ఆకాశంలో అక్కడే కనిపిస్తుంది. అంటే ఒక ఏడాదిలో మనం గనక కాలిక్యులేట్ చూస్తే కరెక్ట్‌గా 12 సార్లు పౌర్ణమి వేరు వేరు ప్రదేశంలో అయ్యి 13 వచ్చేసరికి కరెక్ట్‌గా అంటే అరౌండ్ అప్రాక్సిమేట్‌లీ మనం ఈ ఏడాది గమనించిన పౌర్ణమి ఎక్కడైందో ఈ నెలలో మళ్ళీ ఒక ఏడాది తర్వాత అదే నెలలో పౌర్ణమి అక్కడే అవుతుంది. ఈ లోపల 12 పౌర్ణములు కనిపిస్తాయి. సో, మనం పౌర్ణమిని ట్రాక్ చేయాలి అంటే 12 పౌర్ణములు కనిపిస్తాయి. మళ్ళీ ఒరిజినల్ పొజిషన్‌కొచ్చేసరికి అనేసరికి అది అర్థం చేసుకొని మన ఋషులేం చేశారంటే, మొత్తం ఈ ఆకాశాన్ని 12 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి ఒక్కో పేరు పెట్టారు. కరెక్ట్‌గా 12 మొత్తం 360 డిగ్రీస్ ఉంటాయి కదా! ఒక సర్కిల్‌లో సర్కిల్ తీసుకుంటుంది కదా! ఎర్త్ సన్ చుట్టూరా. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినప్పుడు ఒక గుండ్రంగా తిరుగుతుంది. ఆ గుండ్రంగా ఉండే ఒక ఎనీ ఆబ్జెక్ట్‌లో 360 డిగ్రీలు ఉంటాయని మనకు తెలుసు కదా! మ్యాథ్‌లో. కరెక్ట్‌గా 12తో డివైడ్ చేస్తే 30 డిగ్రీలు. ఒక్కొక్క 30 డిగ్రీల ప్లేస్‌ని రాశులు అన్నారు. కరెక్ట్‌గా 12 రాశులుంటాయి. ఇది రీజన్ 12 రాశులు. దాన్ని నీకు ఆస్ట్రానమికల్ సాఫ్ట్‌వేర్‌లో చూపిస్తాను. ఒక ఆస్ట్రానమికల్ సాఫ్ట్‌వేర్ ఉంది. ఇది ఖగోళ శాస్త్రము. దీనికి జ్యోతిష్యానికి ఎలాంటి సంబంధం లేదు. దీన్ని స్టెల్లారియం అంటారు. అది ఎవరైనా వాళ్ళ ల్యాప్‌టాప్ మీద డౌన్‌లోడ్ చేసుకొని చూడొచ్చు. నేనేం చేశా అంటే ఈ స్టెల్లారియం సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మనకు తెలుసు కదా! ఏప్రిల్ 23 2024లో పౌర్ణమి అవుతుంది. అదెక్కడవుతుంది ఆకాశంలో అని చూసాననమాట. ఏ పొజిషన్‌లో అవుతుంది. ఈ స్టెల్లారియం సాఫ్ట్‌వేర్‌తో ఉన్న అడ్వాంటేజ్ అంటే దీనిలో ఒక సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. మనం ఆకాశాన్ని ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం డివైడ్ చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే అరబిక్ జోడియాక్ సైన్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే గ్రీక్ పద్ధతిలో గూడా పెట్టుకోవచ్చు. ఇండియన్ ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టుకుంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే ఇండియన్ ఆస్ట్రాలజీలో ఆకాశాన్ని 2 విధాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి 12 రాసులు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఎందుకు 12 అనేది. అలాగే 27 నక్షత్రాలు. అంటే ఆకాశాన్ని కరెక్ట్‌గా 360 డిగ్రీస్‌ని డివైడెడ్ బై 27. 27 ఎక్కడి నుంచి వస్తూ ఉంటుందంటే అప్రాక్సిమేట్‌లీ చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 27 రోజులు పడుతుంది అప్రాక్సిమేట్‌లీ. అందుకని 27 నక్షత్రాలుగా డివైడ్ చేశారు. మన వాళ్ళు చాలా తెలివిగలవాడు. 2 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి 12 రాశులు, ఇంకోటి 27 నక్షత్రాలు. చంద్రుడు
గమనాన్ని బట్టి గూడా. మనం భూమి మారుతూ ఉంటే చంద్రుడు కూడా దాంతో పాటు మారి పౌర్ణమి వేరే చోట కనిపిస్తుంది కదా! అదే కాకుండా చంద్రుడు తన చుట్టూ తిరుగుతున్నాడు కదా! అలాగే భూమి చుట్టూ తిరుగుతున్నాడు కదా! ఆ విషయాన్ని గూడా పరిగణనలోకి తీసుకోవడానికి ఆకాశాన్ని 27 భాగాలుగా విభజించారు. దాన్నే నక్షత్రం అంటారు. నక్షత్రం అంటే తార అంటే స్టార్ అనే ఒక పాపులర్ మిస్‌కాన్సెప్షన్ ఉంది. అది తప్పు. నక్షత్రం అంటే 27వ భాగము. ఆకాశంలో 27వ భాగం. ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క భాగానికి ఒక్కో పేరిచ్చారు. అప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే గనక, మనం తలెత్తి ఆకాశంలో చూసినప్పుడు, మన చంద్రుడు ఏ భాగంలో కనిపిస్తే మనం చెప్పొచ్చనమాట పక్క వాళ్ళకి. ఓకే. చంద్రుడు ఇప్పుడు చిత్రా నక్షత్రము అని ఒక భాగంలో కనిపిస్తున్నాడు ఆకాశంలో అనే విషయం. సో, ఏప్రిల్ 23 నాజు పౌర్ణమి నాడు చంద్రుడు చిత్రా నక్షత్రంలో కనిపిస్తాడు ఆకాశంలో. అంటే చిత్రా నక్షత్రం అంటే ఏంటి? దాన్ని ఆ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద స్కై. ఆ భాగం అన్నమాట. అలాగే మేలో చూసుకుంటే నెక్స్ట్ మంత్ పౌర్ణమి ఎప్పుడవుతుంది? ఎక్కడవుతుంది అంటే జ్యేష్ఠ నక్షత్రంలో కనిపిస్తుంది పౌర్ణమి. ఇంకొక 30 రోజులు ఆగి చూస్తే గనక జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణమి కనిపిస్తుంది. మీరు చూడండి చిత్ర ఇక్కడుంది ఆకాశంలో. ఇప్పుడు జ్యేష్ఠ ఉంది. ఎందుకు? భూమి మారింది కదా! మనం అనుకున్నాం కదా! భూమి కదులుతుంది గదా! 30 డిగ్రీల పాయింట్ వరకు. అప్పుడు భూమి చంద్రుడిని తనతో పాటు తీసుకెళ్తుంది కాబట్టి పౌర్ణమి వేరే భాగంలో అవుతుందని చూడండి అది కరెక్ట్‌గా వేరే భాగంలో అవుతుంది. మేలో జ్యేష్ఠాలో నక్షత్రం అవుతుంది. అందుకనే జ్యేష్ఠ మాసం అంటారు. చిత్రా నక్షత్రంలో పౌర్ణమవుతే ఆ మాసం మొత్తాన్ని ఆ 30 రోజుల్ని చైత్ర మాసం అంటారు. మేలో జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణమి అంటే ఆ భాగము స్కైలో ఆ భాగంలో అవుతుంది కాబట్టి దాన్ని జ్యేష్ఠ మాసం అంటారు. ఆ తర్వాత చూడండి జూన్‌లో ఎక్కడవుతుందో. జూన్‌లో పూర్వాషాఢ అనే నక్షత్రం ఈ భాగానికిను, ఉత్తరాషాఢ అనే భాగానికి మధ్యలో అవుతుంది. కాబట్టి దాన్ని ఆషాఢ మాసం అంటారు. ఈ ఆషాఢ నక్షత్రాల్లో పౌర్ణమి జరుగుతుంది కాబట్టి. అంటే ఇది నథింగ్ బట్ ఆకాశంలో పౌర్ణమి ఏ భాగంలో జరుగుతోంది అని చెప్పుతుంది. దీనికి ఎలాంటి విచిత్రమైన విషయం ఏమీ లేదు. చాలా తెలివిగా ఒక ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాన్ని సామాన్య జనులకి చెప్పడానికి ఉద్దేశించబడిందే నక్షత్రాల పేర్లు. బేసిక్‌గా చంద్రుడు, పౌర్ణమి ఈ నెలలో ఏ పార్ట్ ఆఫ్ ద ఆకాశంలో జరుగుతుందో, ఆ పార్ట్ పేరు తీసుకొచ్చి ఆ నెలకి పెట్టారు అంతే. మీరు చూడండి చిత్ర ఇక్కడుంది. ఇది ఏప్రిల్‌లో జరిగింది. జ్యేష్ఠ ఇక్కడుంది. తర్వాత ఆషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ మధ్యలో పౌర్ణమి ఇక్కడ జరుగుతుంది జూన్‌లో. సో, మనం అనుకున్నాం కదా! ఏడాది తర్వాత మళ్ళీ అదే పొజిషన్‌కొస్తుంది కాబట్టి ఎర్త్ అరౌండ్ అప్రాక్సిమేట్‌లీ ఏడాది తర్వాత అదే పొజిషన్‌లో పౌర్ణమి జరగాలని చూద్దాం. 2025 ఏప్రిల్‌లో. మనకి 2024 ఏప్రిల్‌లో చిత్రా నక్షత్రంలో జరిగింది కదా! పౌర్ణమి. 2025 ఏప్రిల్‌లో ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. 2025 ఏప్రిల్ 13వ తారీఖు పౌర్ణమవుతుంది. మళ్ళీ అది చిత్రా నక్షత్రం దగ్గరలోనే అవుతుంది. సో, కరెక్ట్‌గా దిస్ ఈస్ ద రీజన్ 12 భాగాలుగా విభజించడానికి. ఎందుకంటే ఒక ఏడాదిలో అప్రాక్సిమేట్‌లీ 12 పౌర్ణములు కనిపిస్తాయి. మళ్ళీ పౌర్ణమి అదే పొజిషన్‌లో కనిపిస్తుంది. 13వ పౌర్ణమి. అందుకని వాళ్ళు అర్థం చేసుకొని 12 భాగాలుగా కరెక్ట్‌గా డివైడ్ చేశారు. ఈ చంద్రుడిని ట్రాక్ చేయడానికి. ఓకే. సో, మళ్ళీ అలాగే మే 2025 నెక్స్ట్ ఇయర్ మే 2025లో మళ్ళీ జ్యేష్ఠ నక్షత్రంలో అవుతుంది. అదే జ్యేష్ఠ మాసం. అంటే మే 2024లో ఏ పొజిషన్‌లో స్కైలో పౌర్ణమి జరిగిందో అప్రాక్సిమేట్‌లీ ఎగ్జాక్ట్‌లీ అదే పొజిషన్ గాని అప్రాక్సిమేట్‌లీ అవుతుంది. సో, ఏమవుతుంది అంటే గనక చంద్రుడు ఆహ్, ఒక పౌర్ణమి నుంచి ఇంకో పౌర్ణమికి అవ్వడానికి 30 రోజులనుకున్నా కానీ యాక్చువల్లీ 30 తిథులవి. 30 రోజులు కాదు. 29.5 రోజులు. ఒక హాఫ్ డే తక్కువ. 29.5 రోజులు చంద్రమాసం అంటారు దీన్ని. కాకపోతే మనకి తెలిసిందేంటి సూర్యుడి చుట్టూరా భూమి తిరగడానికి 365 డేస్ పడుతుంది. సో, 12 చంద్రమాసాలు 12 మల్టిప్లైడ్ బై 29.5 354 డేస్. కానీ దీన్ని లూనార్ ఇయర్ అంటారు. అంటే చంద్ర సంవత్సరం అనుకోవచ్చు. కానీ సోలార్ ఇయర్ అంటే సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 డేస్ పడుతుంది. అంటే లూనార్ ఇయర్‌కి, సోలార్ ఇయర్‌కి మధ్యలో డిఫరెన్సు 365 - 354 ఈస్ 11 డేస్. అంటే మన లూనార్ ఇయర్ అంటే చంద్ర సంవత్సరము మన సోలార్ ఇయర్ కన్నా ఒక 11 రోజులు తక్కువ. 3 ఏళ్ళకి అప్రాక్సిమేట్‌లీ 32.5 నెలలకి ఏమవుతుందంటే, అది 30 రోజుల డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో, అందుకని పంచాంగంలో ఏం చేస్తారంటే, ఎవ్రీ 32.5 మంత్స్ అప్రాక్సిమేట్‌లీ మూడో సంవత్సరం అవుతుందది. 36 మంత్స్ ఇస్
3 ఇయర్స్ కదా! సో, 32.5 మంత్స్ అంటే 2½ to 3 ఇయర్స్ ఆ మధ్య భాగంలో ఎగ్జాక్ట్‌లీ 32.5 మంత్స్‌కి ఎవ్రీ ఇయర్ ఒక లూనార్ మంత్‌ని ఎక్స్‌ట్రా యాడ్ చేస్తారు. ఈ సింక్ చేయడానికి. ఈ లూనార్ ఇయర్‌ని, సోలార్ ఇయర్‌ని సింక్ చేయడానికి ఒక లూనార్ మంత్‌ని ఎక్స్‌ట్రా యాడ్ చేస్తారు. దాన్నే అధిక మాసం అంటారు. సో, ఆ తర్వాతొచ్చే మంత్ ఏదుందో అదే పేరు దీనికిస్తారనమాట. కరెక్ట్‌గా సింక్ అవుతుందప్పుడు. సోలార్ క్యాలెండర్, లూనార్ క్యాలెండర్ సింక్ అవుతుంది. అందుకనే పంచాంగం అనేది సోలీ లూనార్ క్యాలెండర్. పంచాంగం అనేది అటు సూర్యుడి అప్పారెంట్ గమనాన్ని సూర్యుడు కదలడు. కానీ మనం భూమి వైపు నుంచి చూస్తుంటే సూర్యుడు కదిలినట్టుగా అనిపిస్తుంది. దీన్నే ఇంగ్లీష్‌లో ఎక్లిప్టిక్ ప్లేన్ అంటారు. అప్పారెంట్ మోషన్ ఆఫ్ సన్ అరౌండ్ ఎర్త్ ఈస్ నోన్ యాస్ ద ప్లేన్ ఈస్ నోన్ యాస్ ఎక్లిప్టిక్ ప్లేన్. అపారెంట్ మోషన్ అన్నమాట. అంటే కంటికి కనిపిస్తున్న సూర్యగమనాన్ని, చంద్రగమనాన్ని సింక్ చేసి ఉంచడానికి హిందూ క్యాలెండర్ అధిక మాసం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. మనకి గ్రెగేరియన్ క్యాలెండర్ మనం ఇంగ్లీష్ క్యాలెండర్ వాడతాం కదా! అది కేవలం సూర్యుడి మోషన్ అంటే సూర్యగమనముని మాత్రమే ఆధారంలోకి తీసుకుంటుంది. అందుకనే 365 డేస్ ఉంటాయి. 365 అండ్ 1/4 డే యాక్చువల్‌గా భూమి తీసుకుంటుంది కాబట్టి ఎవ్రీ 4 ఇయర్స్‌కి ఒక లీప్ డే యాడ్ చేసి దాన్ని లీప్ ఇయర్ అంటారు. సో, సిమిలర్ కాన్సెప్ట్ ఇన్ హిందూ క్యాలెండర్ బట్ ఇట్ ఈస్ లీప్ మంత్. ద రీజన్ ఈస్ హిందూ క్యాలెండర్‌లో మన సూర్యగమనాన్నే కాదు చంద్రగమనాన్ని గూడా తీసుకుంటాము. సో, పాపులర్ మిస్‌కాన్సెప్షన్ ఉంది. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. హిందూ క్యాలెండర్ ఓన్లీ చంద్రుడికి సంబంధించింది అని. కానీ తప్పు. హిందూ క్యాలెండర్ పంచాంగము. దాన్నే పంచాంగం అంటారు. అది క్యాలెండరు. అందులో విచిత్రమైన విషయం ఏమీ లేదు. మిస్టరీ అంతకన్నా లేదు. అది స్పిరిచ్యుయాలిటీ కాదు. మిస్టికల్ కాదు. పర్ఫెక్ట్‌లీ ఇట్స్ అన్ ఆస్ట్రోనామికల్ క్యాలెండర్. ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక క్యాలెండర్. అందులో మనకి సూర్యుడు, చంద్ర గమనాన్ని రెండిటిని ట్రాక్ చేయడమే కాకుండా రెండిటిని చాలా తెలివిగా సింక్‌లో ఉంచుతారు. సో దట్ ఔట్ ఆఫ్ సింక్ అయిపోయి ప్రతి ఏళ్ళకి ఒక నెల ఔట్ ఆఫ్ సింక్ అవ్వకుండా ప్రతి 32.5 నెలలకి ఒక లూనార్ మంత్ యాడ్ చేయడం ద్వారా అధిక మాసము అనే కాన్సెప్ట్ ద్వారా సూర్య, చంద్ర గమనాన్ని చాలా తెలివిగా ట్రాక్ చేస్తారు. సో, అందుకని పంచాంగంలో సూర్యచంద్రులనే కాకుండా వేరే గ్రహాల గమనాన్ని గూడా ముందరే ఇచ్చేస్తూ ఉంటారు. ఏడాది ముందరే వాళ్ళు కాలిక్యులేట్ చేయగలుగుతారు. దీన్ని గణిత అంటారు. జ్యోతిష శాస్త్రంలో ఈ పంచాంగాన్ని కాలిక్యులేట్ చేసే విధానాన్ని గణిత అంటారు. గణిత అంటే కాలిక్యులేట్ చేయడము, గణించడము ఈజ్ గణిత. ఏం గణిస్తున్నారు వాళ్ళు? ఏం కాలిక్యులేట్ చేస్తున్నారంటే సూర్యుడెక్కడుంటాడు? చంద్రుడెక్కడుంటాడు? ఆకాశంలో ఫలానా రోజు నాట్ ఓన్లీ సూర్యచంద్రులు, శని ఎక్కడుంటాడు? జూపిటర్ ఎక్కడుంటాడు? ఇవన్నీ గూడా చాలా తెలివిగా ట్రాక్ చేస్తారు. అదే కాకుండా గ్రహణాలను గూడా ట్రాక్ చేస్తారు. గ్రహణాలను ట్రాక్ చేయడానికి హ్మ్, ఆహ్ పేర్లు పెట్టారు. రాహు, కేతు అనే పేరు పెట్టారు. పార్ట్స్ ఆఫ్ ద స్కై వేర్ ఎక్లిప్సెస్ హ్యాపెన్. ఆకాశంలో గ్రహణం ఎక్కడవుతుందో ముందరే చెప్పేస్తారు. ఏ రోజు అవుతుందో గూడా కాలిక్యులేట్ చేయగలుగుతారు. అది ఆ పేర్లు రాహు, కేతు అని పెట్టారు. అవి నిజమైన గ్రహాలు కావవి. షాడో పడుతుంది కాబట్టి గ్రహణం రోజున భూమి యొక్క ఛాయ గాని, చంద్రుడి ఛాయ గాని ఆహ్, చంద్రుడు ఛాయ భూమి మీద పడినప్పుడు సోలార్ ఎక్లిప్స్ అంటాము. భూమి ఛాయ చంద్రుడి మీద పడినప్పుడు షాడో పడినప్పుడు లూనార్ ఎక్లిప్స్ అంటాము. సో, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లైక్ ఎక్లిప్సెస్‌ని గూడా ట్రాక్ చేస్తారు. గ్రహణాలను గూడా రాహు, కేతు అనే ఒక పేర్లు పెట్టడం ద్వారా ఆకాశంలో ఆ పార్ట్‌కి ఆ పేరు పెట్టడం ద్వారా వాళ్ళు కాలిక్యులేట్ చేస్తారు. సో, హిందూ పంచాంగం అనేది సోలీ లూనార్ క్యాలెండర్. ఇట్ ఈస్ ఎ క్యాలెండర్. ఇట్స్ కంప్లీట్‌లీ ఆస్ట్రానమీ. అందులో మిస్టరీ ఏం లేదు, విచిత్రం లేదు, ఇల్లాజికల్ లేదు, ఏమీ లేదు. కంప్లీట్‌లీ లాజికల్ అండ్ పర్ఫెక్ట్‌లీ ఆస్ట్రోనామికల్ కాలిక్యులేషన్. So I hope you would appreciate this astronomy part of the astrology, and thank you for listening to me.